ఎటువంటి ఎగ్జామ్ లేదు, కానీ చాలా పెద్ద ఉద్యోగాలు. మనందరికీ భలే క్రేజ్ ఉంటుంది కదండి. అందున స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 996 ఉద్యోగాలండి. విపి, ఏవిపి అండ్ కస్టమర్ రిలేషన్ అంటున్నారు. అంటే 3 కేటగిరీ ఉద్యోగాలు ఉన్నాయండి. డిగ్రీ చదివిన వాళ్ళకు ఉన్నాయి, ఫైనాన్స్ కోర్సులు చేసిన వాళ్ళకు ఉన్నాయి, ఎంబీఏ లాంటి కోర్సులు చేసిన వాళ్ళకు ఉన్నాయి. కాకపోతే కాస్త ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. బ్యాంకింగ్లో, ప్రైవేట్ బ్యాంక్ కానీ, గవర్నమెంట్ సెక్టార్లో కానీ, లేకపోతే ఏదైనా ఇంటర్నేషనల్ బ్యాంక్స్లో కానీ ఎక్స్పీరియన్స్ ఉంటే ఇది భలే అవకాశం అండి. జీతానికి జీతం అద్భుతంగా ఉంటుంది. ఎగ్జామ్ లేదు కదా, కానీ షార్ట్ లిస్ట్ చేస్తారు. అంటే మీ ఎక్స్పీరియన్స్ వగేరా, మీ ప్రొఫైల్ అంతా అప్లై చేస్తారు కదా. అప్లికేషన్లు తీసుకోవడం స్టార్ట్ అయిపోయిందండి. డిసెంబర్ 25 దాకా టైం అయితే ఉంది కాబట్టి భయపడక్కర్లేదు. కాకపోతే ఫీజు 750 పెట్టారు కదా అని చెప్పి చాలామంది ఆగిపోతారు. ఆగొద్దు. ఎందుకంటే మీకు తెలుసు, మార్జినల్ కమ్యూనిటీస్ ఉన్నారు కదా, ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, వీళ్ళకైతే ఫీజు ఏమీ లేదు. మిగిలిన వాళ్ళు ఫీజు గురించి ఆలోచించకుండా ముందైతే అప్లై చేయండి. బ్యాంకింగ్లో ఇంట్రెస్ట్ ఉంది అనుకునే వాళ్ళందరూ అప్లై చేసేయండి. ఏమి ఆలోచించొద్దు. ఎందుకంటారా ఏం ఆలోచించొద్దు అంటున్నానంటే, అసలే సమాచారం చాలా కొద్ది మందికి తెలుస్తోంది. ఆ తెలిసిన వాళ్ళలో మళ్ళీ అప్లై చేయడం మానేస్తున్నారు. మిగిలిన వాళ్ళు, ఇండియా మొత్తం నార్త్ వాళ్ళు, అటు కేరళ వాళ్ళు కూడా బ్రహ్మాండంగా అప్లై చేసుకొని ఆ జాబుల కోసం ప్రిపేర్ అయ్యి కొట్టేస్తున్నారు. మన వాళ్ళు వెనకబడిపోయి ఉన్నారు. సో అప్లై చేయండి. క్వాలిఫికేషన్ చెప్పాను. ఏజ్ వచ్చి 20 సంవత్సరాలు. అంటే 3 రకాల పోస్టులు ఉన్నాయి కదండి. మినిమం ఏజ్ 20 నుంచి మ్యాక్సిమం ఏజ్ 42 దాకా ఉంది. అదే నాకు ఇంకా 4-5 సంవత్సరాలు దాటిపోయిందని భయపడక్కర్లేదు. ఎందుకంటే మళ్ళీ రిజర్వ్డ్ కేటగిరీలకి, ఇక్కడ బీసీలకి 3 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీలకి 5 సంవత్సరాలు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్కి సెపరేట్గా ఏజ్ రిలాక్సేషన్ ఉంది కదండి, అది కూడా ఇచ్చారు. సో మరి ఇంటర్వ్యూకి రెడీ అవ్వడమే. గుర్తుంచుకోండి, చక్కగా మీ ప్రొఫైల్ ఏదైతే ఉందో పర్ఫెక్ట్గా బిల్డ్ చేసుకోండి. ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్లు, క్వాలిఫికేషన్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికెట్లు అన్నీ కూడా పెట్టేసుకొని అప్లై చేసేయండి. ఉద్యోగాలు అసలే చాలా తక్కువ ఉంటున్నాయండి. ఎంత కష్టపడాల్సి వస్తుందో మీరు చూస్తున్నారు. ప్రైవేట్ రంగంలోనేమో ఒక పక్క నుంచి ఏఐ దెబ్బకు కానీ ఇంకొకటి కానీ తీసేస్తున్నారు. సో ఇలాంటప్పుడు మరి బ్యాంకింగ్ ఆదుకుంటుంది. భారతదేశంలో బ్యాంకింగ్కి అపారమైన భవిష్యత్తు, అద్భుతమైన భవిష్యత్తు ఉంది కాబట్టి ఇంకేం ఆలోచించవద్దు. సో మరి అన్ని రకాల ఉద్యోగ స్కిల్స్ అండ్ స్కాలర్షిప్ సమాచారం కూడా మనం ఇచ్చుకుంటున్నామండి. అన్నీ నేనే, ఏ ఒక్కటి మిస్ చేయకుండా నేనే తీసుకొచ్చిస్తాను. ఇంకా కొంతమందికి డౌట్ ఉన్నట్టుంది. డౌట్ ఏం పెట్టుకోవద్దు. గూగుల్లో కొట్టినా వస్తుంది, లేకపోతే నేను కూడా లింకు ప్రొవైడ్ చేస్తున్నాను. అక్కడికి వెళ్ళి అప్లై చేయండి. నేను అప్లై చేయట్లేదు కదా అని చెప్పి ఆగిపోకుండా సోషల్ మీడియాలో ఎన్నో చూసి ఎన్నో షేర్ చేస్తూ ఉంటాం. దీనికంటే వాల్యుబుల్ ఉంటుందా? అంటే ఏ నలుగురికి ఉద్యోగాలు వచ్చినా కానీ మనం హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు కదండి. సో సోషల్ మీడియాని ఈ రకంగా ఉపయోగించుకోవాలనేది నా ఉద్దేశం. కాస్త మీరు కూడా ఈ ఉద్దేశంలో కాస్త హెల్ప్ చేయండి. అంటే షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.